జ్యోతిష శాస్త్రపరంగా అదృష్టం తొందరగా లభించాలంటే, దురదృష్టం దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఘాతవారం రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులు ఘాతవారం రోజు నిర్వహించుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 12 రాసుల వారికి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఘాతవారం అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతవారం రోజు ఏం చెయ్యకూడదో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఘాతవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చెయ్యకూడదు. ఘాతవారం రోజు ఒక పని మీద బయలుదేరి ప్రయాణం చేస్తే ఆ పని అవ్వదు. ప్రయాణాల పరంగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఘాతవారం రోజు వ్యవసాయ సంబంధమైన పనులేవి ప్రారంభించకూడదు. బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, కాలువలు తవ్వటం, బోరింగులు వేయించుకోవటం, ఇలాంటివి ఏవి కూడా ఎవరైనా సరే వాళ్ళ రాశికి ఘాతవారం ఉన్న రోజు చేసుకోకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఘాతవారం రోజు కొత్తగా వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు, ప్రయాణానికి సంబంధించినవేవి కూడా ఘాతవారం రోజు చెయ్యకూడదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తీర్థయాత్ర లాంటివి కూడా ఘాతవారాల్లో ప్రారంభించకుండా ఉండటమే మంచిది. అలాగే చాలా మంది తెలియక బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తారు. గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండరు. తొందరలోనే ఖాళీ చేయటమో అమ్ముకోవటమో జరుగుతుంది. ఘాతవారం రోజు గృహప్రవేశం చేయకూడదు. మరి ఘాతవారం రోజు ఏం చేసుకోవచ్చు? పెళ్లి చేసుకోవచ్చు. మీకు పెళ్లి ఘాతవారం రోజు జరిగినా ఇబ్బంది లేదు. ఉపనయనం, ఒడుగు చేసుకోవచ్చు. యజ్ఞయాగాదులు, హోమాలు చేసుకోవచ్చు. అలాగే పట్టాభిషేకం చేసుకోవచ్చు. పట్టాభిషేకం అంటే పూర్వకాలంలో రాజులకు చేసేవాళ్ళు. ఆధునిక కాలంలో అయితే ఉద్యోగంలో మీకు ఒక అధికార పదవి హోదా ఇవ్వాలనుకుని ఆ అధికార పదవి హోదా ఇవ్వాలనుకున్నప్పుడు ఘాతవారం రోజు ఇచ్చినా దోషం ఉండదు. అలాగే ఆడవాళ్ళకి సీమంతం ఘాతవారం రోజు చేయొచ్చు. అందులో ఏ దోషము లేదు. కాబట్టి ఏవి చేయవచ్చో అవి చేయాలి, ఏవి చేయకూడదో అవి చేయకూడదు. ఘాతవారం అనేది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రోజుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదివారం ఘాతవారం, వృషభ రాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, మిథున రాశి వాళ్ళకి సోమవారం ఘాతవారం, కర్కాటక రాశి వాళ్ళకి బుధవారం ఘాతవారం, సింహరాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, కన్యారాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, తులారాశి వాళ్ళకి గురువారం ఘాతవారం. కాబట్టి మీ రాశికి ఘాతవారం అని ఎప్పుడైతే చెప్పారో ఆ వారం రోజు ఇప్పుడు చెప్పిన ఏ పనులు కూడా చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులే చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, మకర రాశి వాళ్ళకి మంగళవారం ఘాతవారం, కుంభరాశి వాళ్ళకి గురువారం ఘాతవారం, మీనరాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం. 12 రాశుల వాళ్ళకి ఘాతవారం అని ఇలా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతము అంటే దెబ్బ అని అర్థం. అందుకే ఘాతవారం రోజు ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ ఘాతవారం రోజు ప్రారంభించకండి. అత్యవసరంగా ఘాతవారం రోజు ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం అటువంటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకొని ఏదైనా పదార్థాలు దానం ఇవ్వటము, కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళటం, తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం, ఇటువంటివి చేసి మాత్రమే ప్రయాణాలు నిర్వహించాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఘాతవారాన్ని పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఆడపిల్ల ప్రథమ రజస్వల ఏ వారము, ఏ నక్షత్రము, ఏ తిథిలో అయితే మంచిదో, ఏ రంగు వస్త్రాన్ని ధరించి అయితే మంచిదో, ఒకవేళ చెడు నక్షత్రాలలో, చెడు వారాలలో, చెడు సమయాలలో రజస్వల అయితే ఎటువంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆడపిల్ల ప్రథమ రజస్వల అయినప్పుడు వారం అనేది గురువారం కానీ శుక్రవారం కానీ అయితే చాలా మంచిది. గురు శుక్రవారాలు ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది. సోమవారము బుధవారము ప్రథమ రజస్వల అయితే సామాన్యమైన ఫలితాలు వస్తాయి. అయితే ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఆడపిల్ల ప్రథమ రజస్వల అయినట్లయితే అటువంటి పరిస్థితుల్లో పండితుల చేత శాంతి చేయించుకోవాలి. ఇక తిథుల పరంగా తీసుకున్నట్లయితే తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ ఈ తిథులు ప్రథమ రజస్వలకి చాలా మంచి తిథులని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ తిథులలో ప్రథమ రజస్వల అయితే చాలా మంచిది.
ఈ తిథులు కాకుండా మిగిలిన తిథుల్లో ప్రథమ రజస్వలు అయితే అటువంటప్పుడు ప్రత్యేకమైన శాంతి చేయించుకోవాలి. అలాగే నక్షత్రాల పరంగా తీసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం, రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఉత్తరాత్రయం. ఉత్తరాత్రయం అంటే అర్థం ఏంటంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ మూడింటిని ఉత్తరాత్రయం అంటారు. ఈ 3 నక్షత్రాల్లో అయినా కూడా చాలా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, శతభిష, రేవతి. ఈ నక్షత్రాలలో ప్రథమ రజస్వలైతే ఎటువంటి దోషము ఉండదు. ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు వేటిల్లో ప్రథమ రజస్వలైనా ఎలాంటి శాంతి అవసరం లేదు. మిగిలిన నక్షత్రాల్లో కనుక ప్రథమ రజస్వలైతే పండితుల చేత శాంతి చేయించుకోవాలి. అలాగే ప్రథమ రజస్వలైనప్పుడు లగ్నం కూడా చూస్తారు. కొన్ని ప్రత్యేకమైన లగ్నాలు చాలా మంచివి. వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, ధనుర్లగ్నం, మీన లగ్నం. ఈ లగ్నాలు ప్రథమ రజస్వలు అవటానికి చాలా మంచి లగ్నాలు. ఈ లగ్నాల్లో ప్రథమ రజస్వలు అయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి, భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఏ సమయంలో రజస్వలైతే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా మనకి శాస్త్రాల్లో చెప్పారు. ఆడపిల్ల మొట్టమొదటిసారి రజస్వలైనప్పుడు ప్రథమ రజస్వల అనేది ప్రాతకాలంలో కానీ, ఉదయం పూట కానీ, మధ్యాహ్నం పూట కానీ అయినట్లయితే ఆ ఇంటికి సిరి సంపదలు లభిస్తాయి, సంతానం మంచి పురోభివృద్ధి కలుగుతుంది, దైవభక్తి ఆ ఇంట వెళ్ళి విరుస్తుంది. అలా కాకుండా సాయంత్రం కానీ, సంధ్యా సమయం కానీ, అర్ధరాత్రి కానీ అయినట్లయితే కొద్దిగా శాంతి చేయించుకోవాలని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మొదటిసారి రజస్వలైనప్పుడు వస్త్రం అనేది తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే చాలా మంచిది. చినిగిపోకుండా శుభ్రమైనటువంటి తెల్లటి వస్త్రము ధరించి ప్రథమ రజస్వలైతే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నలుపు రంగు వస్త్రములు ధరించి ప్రథమ రజస్వలైనప్పుడు కొద్దిగా శాంతి చేయించుకోవాలని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ, చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ, ప్రతి నెలలో సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే సంక్రమణ రోజు కానీ, సంధ్యా సమయంలో కానీ, నిద్రా సమయంలో కానీ, అర్ధరాత్రి యందు కానీ, లేకపోతే దుర్ముహూర్తంలో కానీ, వర్జ్యంలో కానీ ప్రథమ రజస్వలైనప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి. అలాగే ఈ శాంతి చేయించుకునేటప్పుడు జన్మ నక్షత్రానికి సంబంధించిన జపం చేయించుకోవటం, నవగ్రహాలకు సంబంధించిన దానాలు ఇచ్చుకోవటం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవటం, అన్నశాంతి చేయించుకోవటం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగవు, అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన వారాలలో, కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో, కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాల్లో, కొన్ని ప్రత్యేకమైన లగ్నాలలో, కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ప్రథమ రజస్వలైతే కొన్ని శాంతులు చేయించుకోవాలని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. ఆ శాంతులు నవవిధ శాంతులుగా చెప్పడం జరిగింది. ఈ నవవిధ శాంతులలో మొట్టమొదటిది తైలావలోకనం, అంటే నూనెలో ముఖం చూడటం. రెండవది రుద్రాభిషేకం, శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించాలి. మూడవది సూర్య నమస్కారాలు, సూర్య నమస్కారాలు బ్రాహ్మణుల చేత చేయించాలి. నాలుగవది మృత్యుంజయ జపం, ఈ మృత్యుంజయ జపం అనేటటువంటిది బ్రాహ్మణులతో చేయించాలి. ఐదవది నక్షత్ర జపం, అంటే ఏ నక్షత్రంలో ప్రథమ రజస్వలైందో ఆ నక్షత్రానికి దోషం ఉన్నట్లయితే ఆ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర జపం చేయించాలి. ఆరవది నవగ్రహ జపదానములు, నవగ్రహాలలో ఏ గ్రహమైతే ఆ నక్షత్రానికి అధిపతిగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన జపము దానము చేయించుకోవాలి. ఏడవది నవగ్రహ హోమం, నవగ్రహాలకి హోమం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎనిమిదవది సువాసిని పూజ, సువాసిని పూజ అంటే ముత్తైదువులకి పువ్వులు, పండ్లు, తాంబూలాలు, చీర, రవిక వస్త్రము ఇవన్నీ కూడా ఇచ్చి సత్కరించాలి. ఇక తొమ్మిదవది సమారాధన, సమారాధన అంటే బ్రాహ్మణులకి, బంధుమిత్రులకి అన్నదానం నిర్వహించాలి. ఇలా నవవిధ శాంతులను శాస్త్రంలో చెప్పారు. అయితే ప్రథమ రజస్వలైనప్పుడు ఆ రజస్వలైన వారాన్ని బట్టి, తిథిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఈ 9 రకాలైన శాంతులలో ఏవి అవసరమో అవి చేయించుకుంటే సరిపోతుంది. 9 శాంతులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో
ప్రథమ రజస్వలైన సమయాన్ని బట్టి ఏ శాంతులు అవసరమో ఆ శాంతులు చేయించుకోవటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి ఇబ్బందులు కలగవు. జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైనటువంటి విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రంలో దాగి ఉన్న నిగూఢమైనటువంటి రహస్యాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.